ధృవ గగన్ని ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తాడు. ఇక ధృవ ఇలా అంటుంటాడు, మీరు మీ వైఫ్ విడిపోయారని చెప్పారు, కానీ మన విషయంలో మీ వైఫే ప్రాబ్లంగా అవుతుందని మేము అనుకోలేదు అని అంటుండగా గగన్ సైలెంట్గా తలదించుకుంటాడు. తారా మాత్రం తన గొప్పలు చెప్పుకోవడం మానదు. నేను వన్ పీస్ని, ఆకాశంలో మెరిసే తార లాంటి దాన్ని, నా కోసం మా అన్నయ్య ఏదైనా చేస్తాడు. ఆ రోజు మన ఎంగేజ్మెంట్ జరుగుంటే ఈ పార్టీకి పెళ్లి షాపింగ్, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అన్నీ జరుపుకునే వాళ్ళం కదా అని అంటున్నా కూడా గగన్ సైలెంట్ అయిపోతాడు. అవును గగన్ గారు, ఆ రోజు ఎంగేజ్మెంట్ జరుగుంటే బాగుండేది. ఇలా డిస్టర్బెన్స్ వస్తాయని నేను అనుకోలేదు. అయినా నేను ఏది చేసినా నా చెల్లి కోసమే అని ధృవ అంటుండగా, నేను కూడా ఏది చేసినా నా చెల్లి కోసమే. నేనేది చేయమన్నా చేస్తాను, ఆఖరికి నా ప్రాణం అడిగినా ఇస్తాను అని గగన్ అంటూ ఉండగా ధృవ, తార షాక్ అవుతారు. ఇప్పుడేం చేయాలో చెప్పండి. నిజంగా ఆ రోజు మిమ్మల్ని చూసినప్పటి నుండి మా చెల్లి కూడా మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది, ప్రేమిస్తుంది. కాబట్టి మీరు ఏది చేసినా ఓకే, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటాడు గగన్. ఏం లేదండి, మీరు మీ వైఫ్ విడిపోయారని చెప్తున్నారు, కానీ తను ప్రాబ్లం అయ్యేలా ఉంది, కాబట్టి లీగల్గా డైవర్స్ తీసుకోండి అనగానే గగన్ షాక్ అయి లేచి నిలబడతాడు. ఏంటండి, మీరు విడిగా ఉంటున్నారని చెప్పారు కదా, లీగల్గా డైవర్స్ తీసుకోవడంలో ప్రాబ్లం లేదు కదా అని ధృవ అంటూ ఉండగా, డైవర్సా అంటాడు గగన్. అవునండి, నేను లీగాలిటీని బాగా గౌరవిస్తాను, ఏ ప్రాబ్లం ఉండదని నమ్ముతాను. తర్వాత ఇష్యూ అవ్వకూడదు కదా, మీరు డైవర్స్ తీసుకోండి, ఆ తర్వాత పెళ్ళి ముహూర్తం పెట్టుకుందాం అని అనేస్తాడు ధృవ. ఇక చేసేది లేక అలాగే అని ఒప్పుకుంటాడు గగన్. ఇంటికి వచ్చి శారదతో మాట్లాడుతూ ఉంటాడు. నేను భూమితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అనగానే శారద షాక్ అయి గగన్ని కొట్టడం మొదలు పెడుతుంది. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? విడిపోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? మనుషుల బ్రతుకుల్ని నాశనం చేయాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది శారద. ఆల్రెడీ మేము విడిపోయామమ్మా, ఇప్పుడు లీగల్గా విడిపోవాలి అనుకుంటున్నాం అంతే. నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. ధృవతో కుండ మార్పిడి పెళ్ళికి ఒప్పుకున్నానమ్మా, విడాకులు కూడా ఇస్తానన్నాను అంటూ ఉండగా, నువ్వేంటమ్మా ఇలా చేస్తున్నావు అంటూ ఉండగా, పూరికి మంచి సంబంధం చూసి చేద్దాంరా, పూరి కోసం భూమి బ్రతుకుని నాశనం చేయకూడదు అని అంటూ ఉంటుంది శారద. అసలు నేను నీకే పుట్టానా అమ్మా, లేదంటే చెత్త కుండీలో తెచ్చి పెంచుకున్నావా? అసలు నేను నీ కూతుర్నేనా అని పూరి నిలదీస్తూ ఉంటుంది శారద. దాంతో లాగి పెట్టి కొడుతుంది పూరిని శారద. అమ్మా, బాధలో ఉన్నది ఏదో ఒక మాట జారింది, దానికే ఇలా చేస్తావా అని అంటూ ఉంటాడు గగన్. లేదంటే ఏంట్రా ఇది మాట్లాడేది అంటుండగా, నీ జీవితంలాగా నా చెల్లి జీవితం కాకూడదనే, అది సంతోషంగా ఉండాలని ఇలా చేస్తున్నానమ్మా అని గగన్ కూడా నోరు జారడంతో అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతుంది శారద. మరోవైపు నక్షత్ర తీసిన ఫోటోలు అపూర్వకి చూపించగానే అపూర్వ వేరే మొబైల్ నుండి శరత్చంద్రకి ఆ ఫొటోస్ సెండ్ చేయడంతో శరత్చంద్ర కోపంతో ఊగిపోతూ భూమిని పిలిచి నిలదీయడంతో, నేను గగన్ని కలవలేదు నాన్న అని చెప్పడంతో, లేదు ఈ ఫోటోలేంటి, నువ్వు గగన్ని కలవద్దని చెప్పినా వినట్లేదు, నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని భూమిని గెంటైపోతుండగా, ఒక్క నిమిషం నానా అని అంటూ తన మొబైల్లో గగన్ నక్షత్ర ఉన్న ఫొటోస్ని చూపిస్తుంది భూమి. అది చూసి శరత్చంద్ర, అపూర్వ, నక్షత్ర ముగ్గురు షాక్ అవుతారు. లేదు, నేను గగన్ని కలవలేదు అని నక్షత్ర అంటుండగా, నేను చెప్పేది కూడా అదే. మీకు ఎవరు ఫొటోస్ పంపించారో నాకు వాళ్ళే పంపించారు. చెల్లి అక్కని విడగొట్టడానికి ఎవరో ట్రై చేస్తున్నారు. నక్షత్ర కలవకపోతే నేను కలవలేదు, నక్షత్ర కలిస్తే నేను కలిసినట్టే అని భూమి మెలక పెట్టడంతో ఇక చేసేది లేక శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పిన్ని అంటూ భూమి అపూర్వాన్ని ఎగతాళి చేస్తుంది. భూమికి విడాకులు ఇస్తానని గగన్ ఫిక్స్ అవుతాడు. ఏం జరుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.